మరొకసారి మా అభియం యోగి సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కవయిత్రి మొల్లమామ్మ జయంతి సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కూడా సాహిత్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదగగలరని మొల్లమాంబ తన రచనల ద్వారా నిరూపించారని తెలిపారు. మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డీడీ శివనాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమం శాఖ అధికారి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులందరికీ గౌరవం ఇవ్వాలి, వారిని మర్చిపోకూడదు. భావితరాల వారికి వారు చేసిన కృషిని తెలియజేయాలి. తర్వాత వారు సాధించిన అభివృద్ధిని కూడా 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా కవయిత్రి మొల్లమాంబ జన్మదిన వేడుకలు కూడా రాష్ట్ర పండుగగా మనం గుర్తింపునిచ్చి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కవయిత్రి మొల్లమాంబ ప్రస్తుతము కడప జిల్లా బద్వేలు తాలూకాలో నుండి గోపవరం అనే గ్రామానికి జన్మించినారు. వారు వెనుకబడిన కులంలో జన్మించినప్పటికీ ఆ కాలంలో 1530 సంవత్సరం 16వ శతాబ్దం కాలంలో ఈ కుల